నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు గూడెంలో స్వాగతం పలికిన టీడీపీ జనసేన నాయకులు. గుండుగొల్లనులో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు. ఎస్సీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్, వల్వల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. కొట్టు సత్యనారాయణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొట్టు రాజేష్, కంచన్లు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల గురువారం పట్టణం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 31వ వార్డు, 32వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ పేదల ప్రభుత్వం రావాలంటే జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కరి భాస్కర్ రావు, కైగాల శ్రీనివాస్, సీలి వెంకటేశ్వరరావు, నీలం నాగభూషణం, మరిశెట్టి రమణ, కోడే అప్పారావు, లంకా రాజశేఖర్, నూనె రాధా, జడ్డు హరిబాబు, గోక వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్, పోట్ల ఏడుకొండలు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మిరియాల శేషు తదితరులు పాల్గొన్నారు. కొట్టు సత్యనారాయణ నాయకత్వం. రావణ మాతోటి ప్రమాదం మన వాళ్ళందరూ జాగ్రత్త చూసుకోండి. అమ్మా ఉన్నాయి కదా మన వాలంటీర్లు వేస్తారు, ఆ లిస్టులు పంపిస్తారు. మీరు సార్ అన్ని వేస్తాం 50 ఇంటికి అవి పంపిస్తాను, కొంచెం వెరిఫై చేయండి. మరి ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లోనే. ఏమ్మా బాగున్నారమ్మా? ఏమ్మా జగన్ గారి పరిపాలన నచ్చిందా? ఎన్ని తెచ్చుకున్నావా? ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు. బాగున్నారమ్మా? బాగానే ఉంది జగన్ గారి ప్రభుత్వం. మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు 2 ఓట్లు. వర్ధదాం అభివర్ధదామాచ. సత్యనారాయణ గారు కావాలి మాకు. ఆయనే ఏది చేసినా ఆయనే మాకు. ఈరోజు తాడేపల్లిగూడెం, కడకట్ల ప్రాంతం ప్రతి ఒక్కరిని కలుసుకోవటానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి ఉమాబాల్ గారు, అలాగే నేను ఇద్దరం కలిసి ఇవాళ ఇక్కడ అందరినీ ఇంటింట్లో పలకరించడం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళీ జగన్ గారే వస్తారు, మేమంతా జగన్ గారికే సపోర్ట్ చేస్తున్నాం, మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తూ ఎప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే తెల్లారి గంటలు తలుపు కొట్టి
ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇవాళ సచివాలయానికి రండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 గంటలు నిలబెట్టి మరి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక వృద్ధ ఆయన ఇప్పుడే పక్కన, ఈ ఇల్లు పక్కనే బండి సుబ్బారావు గారు, ఆయన పెన్షన్ వెళ్ళేది అక్కడికి వెళ్ళి నుంచున్న తర్వాత ఆయన పడిపోయితే పాపం ఆయన భార్య, ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడ. ఇటువంటి దుర్మార్గం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి ఈ జనసేన టీడీపీ కుట్ర పన్ని వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆప్ చేశారు. వీళ్ళు ఎంతవరకు ఆపగలుగుతారు? మహా ఆపితే ఈ నెల అయిపోయింది, ఇంకో నెల ఆపగలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ మా జగన్ బాబే వస్తాడు, మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, వీళ్ళు దుర్మార్గం ఏంటో అప్పుడు బయటపడద్ది అని అందరూ తిట్టుకునే పరిస్థితి. నిజంగా ఈ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసేయాలని ఎప్పటి నుంచో గగ్గోలు పెడతామన్నారు. ఈ పథకాలు రద్దు చేస్తేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతున్నది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పథకాల ద్వారా ఈ డబ్బులన్నీ పేదవాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు, నాలుగోడికి అప్పు చెప్తే నేను సక్రమంగా అన్నీ ఒక 20-10 మంది మేము పనిచేసుకుందాం కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాపం వాటా పెట్టి ఎలక్షన్ వరకు కలిసి వస్తాడే కదా అని వాటా పెట్టుకుంటూ వస్తున్నాను, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందాంలే అనే పరిస్థితికి వెళ్ళి ఆనాడు 2014లో 90 లక్షల మంది ఆడపడుచులకి డోక్రా రుణం రద్దు చేస్తానని ఏదైతే మోసం చేశాడో ఆ ఆడపడుచులు 90 లక్షల మంది ఆడపడుచులు ఉసురు పోసుకున్నాడు. ఇవాళ మళ్ళీ 69 లక్షల మంది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు వీళ్ళు ఉసురు పోసుకుంటూ ఉన్నాడు. అమ్మ, పేదరికం ఆధారంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి నువ్వు రాజకీయాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, ఆ ఇంట్లో ఏ పథకానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో, అర్హత ఉంటుందో వాళ్ళందరికీ ఆ పథకాలన్నీ వచ్చేలాగా చేయండి అని పంపిస్తే ఆ వాలంటీర్లని తప్పుపట్టుతూ వాలంటీర్ల ద్వారా అందుతున్న సేవల్ని ఆ వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అన్యాయం జరిగేలాగా ఇవాళ అడ్డం కొట్టేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. రేపొద్దున్న మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ అవుద్ది. ఈ కౌంటింగ్లో వీళ్ళందరికీ వాళ్ళ ముఖాలు అన్ని రకాలుగా కూడా మరి తెల్లబడే పరిస్థితికి తీసుకొచ్చే ప్రజలందరూ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రోజున స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవనీయులు కోటి సత్యనారాయణ గారితో కలిసి ఎంపీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో మరి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. దీనికి కారణం స్థానికంగా ఉన్న అభ్యర్థి మన కోటి సత్యనారాయణ గారిపై ఆదరణ, అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆనందంగా ఉన్నాం అంటూ స్వాగతిస్తూ వారి బాధను కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు అందరూ గమనిస్తున్నాం, పెన్షన్లని వాలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం ముందుకు అందించే పనిని అడ్డుకుని ఈరోజు వృద్ధులందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే గత పరిస్థితిని, అంతటి దుస్థితిని తీసుకొచ్చిన పరిస్థితిని గమనిస్తున్నారు. మరి ఏ ఒక్క మధ్యలో దళారులు లేకుండా, ప్రతి పైసా కూడా దుర్వినియోగం అవ్వకుండా తెల్లవారుజామునే ఇంటి గుమ్మం ముందు తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి నుంచి ప్రజలంతా, వృద్ధులు కూడా ఎంతో ఆనందంగా జీవించేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి 3 పార్టీలు కలిసి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఒకటే వారి ఎజెండా. వారు ఏ సంక్షేమం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం అన్నది ఏ రోజు చెప్పరు. మరి వీటికి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఒకసారి మోసపోయారు, ఈరోజు మోసపోయే పరిస్థితి లేదు. మరి దానికి తోడుగా ఈరోజు ఈ పెన్షన్స్ని వాలంటీర్ల ద్వారా ఇవ్వడాన్ని అడ్డుకున్నదాన్ని గమనిస్తే ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ దుష్టత్రయం కానీ వస్తే అధికారంలోకి ఏం ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది ఈరోజే గమనిస్తున్నారు. వారంతా రాబోయే రోజుల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారు. వారి కుటుంబాలు అన్నీ ఆనందంగా ఉండేలా ఈ రాష్ట్రంలోని పెద్దలందరికీ కూడా ఒక మనవడిగా పిల్లల ద్వారా గుమ్మం దగ్గరికి మరి పెన్షన్ని పథకాలన్నింటినీ అందిస్తుంటే ఈ ప్రభుత్వంలో మహిళ యొక్క గౌరవం పెరిగింది. ఏ మహిళ కూడా వృద్ధులు, పెద్దలు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా గౌరవంగా ఇంటి గుమ్మం ముందుకు లేదా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం ద్వారా చక్కగా ఆ సంక్షేమ ఫలాలను అందుకుంటూ ఆనందంగా జీవిస్తున్న కుటుంబాల్లో
రాబోయే రోజుల్లో ఈ దుష్టత్రయం వస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది వారి కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు అప్పుడే చూపించడం మొదలుపెట్టారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు భీమవరం వెళుతూ మార్గమధ్యలో తాడేపల్లిగూడెంలో ఆగారు. ఆయనకు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజుకు ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, అడబాల నారాయణమూర్తి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గంధం సతీష్, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దించు ఒకసారి సూపర్ రాజుగారు సార్ వాయిస్ కూటమి అభ్యర్థి మనందరికీ మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో మన తెలుగుదేశం నాయకులు బాబ్జీ గారి సహకారంతో మనందరం ఆయన్ని పెద్ద మెజారిటీతో, జిల్లాలోనే పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలనేది నా విజ్ఞప్తి అందరికీ. భీముడోలు మండలం గుండుగొలను గ్రామంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. టీడీపీ నుంచి 50 కుటుంబాల వారు వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వాసుబాబు, ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎం సూర్యనారాయణ, నౌడు వెంకటరమణ, జి గోపాల యాదవ్, ఆర్ సత్య శ్రీనివాస్, సిహెచ్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు అందరూ ఎవరు వెళ్ళొద్దు, అందరూ గ్రూప్ ఫోటో తీసుకోవాలి ఒకసారి. దయచేసి కండవాళ్ళు ఎవరు ఈ బాక్స్ పక్క పెట్టండి ఒకసారి. గ్రూప్ ఫోటో తీసేయండి. మీ కుర్చీలు ప్రతి ఒక్క గడపకి, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్ని దేశం చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ప్రతి గడపకి మరి మంచి చేశారు. అలానే అభివృద్ధి, ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం, రైతుల కోసం, గ్రామస్తుల కోసం హెల్త్ క్లినిక్లు, అలానే నాడు నేడులో స్కూల్స్, అలానే ప్రజలందరి కోసం సచివాలయ బిల్డింగ్లు. ఏలూరు పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఎప్పుడు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఎవరు రాలా. ఫస్ట్ టైం చరిత్రలో ఏలూరు పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థిని ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లుకోండి. ఏలూరే కాదు, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, నిజంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉంటారు మాది బీసీల పార్టీ, బీసీలు పెంచిన పార్టీ, బీసీలకి ఇచ్చేస్తారు. కానీ ఈరోజు 200 టికెట్, 200 సీట్లు
175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రెండు కలిపితే 200 మంది మనకి అభ్యర్థులు ఈరోజు రణరంగంలో ఉన్నారు. అంటే పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన సీట్లు ప్రకటించాడు. 50% మన ప్రభుత్వం వస్తే చట్టసభలో చట్టం చేయడైనా 50% ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పాడు. ఈరోజు మాట నిలబెట్టుకుని 100 సీట్లు 175 ఎంపీ ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 అయితే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి 50% రిజర్వేషన్లు నిగ్గచ్చిగా అమలు చేసి చూపించినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దయించి బీసీ సోదరులందరూ కూడా, ఎస్సీ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎస్సీ ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీలు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనంతరం ఎస్సీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎస్సీలను కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి ఎస్సీ సోదరులందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మీరు ఆలోచించేయండి, మీలో పరివర్తన రావాలి. మేమైతే క్లియర్గా చెప్తున్నాం, ఇవాళ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా చంద్రబాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే దళిత ఓడలు ఉండవు. దళిత ఓడలన్నీ కూడా ఇంకా మురికి ఓడలుగా తయారవుతాయి. బొంబాయి నగరంలో కాలువగట్లు నిర్మిస్తారు మురికి ఓడల పక్కన. అలా ఉన్న పెంటపాడు తిరిగితే నాట్ ఓన్లీ పెంటపాడు, ఎక్కడ తిరిగినా నేను దళిత ఓడలన్నీ నడిచి ప్రతి ఇంటికి తిరిగితే అందరూ కూడా సార్ 5 సంవత్సరాలు అయింది, మాకు డ్రైన్ లేదు, మాకు రోడ్ లేదు, మాకు లైట్ లేదు, డ్రైన్ క్లీన్ చేయట్లేదు, మాకేమి ఈ విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య ఇవ్వట్లేదు, చంద్రబాబు గారి టైంలో బోర్డు అని ఇచ్చేవారు, మరి మీరు ఎందుకు కొట్టేశారండి సార్? చంద్రబాబు గారి టైంలో మీకు తెలియదా? వ్యక్తి, ఒక పార్టీ మనకు ఉపకారం చేసినప్పుడు మన జాతికి ఉపకారం జరుగుతుంది. కొంతమంది ఫాస్టర్లకు 5,000 జీతం ఇస్తే వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే పేద ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఫ్యాన్కి ఓటేయండి, బీజేపీ పార్టీ వద్ద దళితులను బతకనివ్వరు, అలాగే తెలుగుదేశం పార్టీ వద్ద దళితులను ఆదరించరు అని చెప్పి మేము బీజేపీ పార్టీలో రాష్ట్రపతి ఎవరు చేశారు? గడిచిన ఎన్నికల్లో ఎవరు చేశారు? ఒక ఎస్సీ నాయకుల్ని దళితులు ఆయన చేసిన సందర్భంగా చేశారు. ఒక మొదటి పౌరుడు, భారతదేశానికి మొదటి పౌరుడు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. మరి మీరెందుకు చేయలేదు? ఎన్నాళ్ళు మీరు ఇక్కడ ఏమన్నా చేశారా? బాలయ్య గారు ఎప్పుడయ్యారు స్పీకర్? చంద్రబాబు గారు బాలయ్య గారు స్పీకర్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజులో జగదీన్ రామ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. భారతదేశంలో 2 క్యాస్టులు, ధనిక కులం, డబ్బు లేని వాళ్ళు, ధనికులు, పేదవాళ్ళు, అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఏమీ లేదు. డబ్బున్నవాడు ఉంటే అది కరజాతిలో ఉన్నా నా చుట్టూ నా బామ్మది ఏలిడ్స్ మేనమని చెప్తాడు, వీడే క్యాస్ట్ అయినా. అదే డబ్బులు ఏంటంటే ఆయన ఎవడో మాకు తెలియదురా, ఆడ ఎక్కడో ఉన్నాడు అంటే కాపాడు అయినా సరే అలాగే అంటారు. కాబట్టి ఇలాంటి సమాజంలో మనం మీరు దయతో అర్థం చేసుకోండి. మేము చెప్పడం కంటే మీరు ఎడ్యుకేట్ చేయాలి. రాష్ట్రం బాగుపడతాక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎలా కలిశారో ఇది ఉద్దేశించి తాతాజీ గారు, నేను, బాబ్జీ గారు రాష్ట్రంలో ముందు ఓపెన్ గా బయటకు వచ్చింది మేమే. చాలా మంది మమ్మల్ని విమర్శించే డిబేట్లు కూడా మేము ఆన్సర్ చేసాం. దాన్ని మేము ఎవరితో కలిస్తే మీకు ఎందుకు? పరస్పర సహకారంతోనే గెలుపున్నదని అర్థమయ్యేలాగా పార్టీలకు తెలియజేశాం. దాని ఫలితం ఇప్పుడు కలిసి ఎస్సీ సామాజిక వర్గానికి ఏమేమి పనులు చేశారు, ఏ పథకాలు పెట్టారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను కొనసాగిస్తున్నారా, తీసేశారా?
ఈ 2 పాయింట్లు చెప్పాలి. తర్వాత ఇప్పుడున్న పథకాల్లో అందరికీ ఇచ్చే పథకాలే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తున్నారా, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి సపరేట్ గా ఏదైనా చేస్తున్నారా? ఈ 2 కూడా మరి ఎస్సీ సోదరులందరిలో కూడా చర్చకు వెళ్ళాలి. ముందుగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పథకాలు కానీ ఎస్సీ సప్లా నిధులు కానీ దుర్వినియోగం చేసిన పరిస్థితి. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా అనేక మంది ఎస్సీ విద్యార్థులు మరి లబ్ధి పొందితే ఈవేళ ఆ పథకాన్ని మంట కలిపేశారు. కార్పొరేషన్ల వారీగా వ్యక్తులైతే నియమించాడే తప్పితే వాళ్ళు కూర్చుంటానికి ఒక కుర్చీ లేదు, ఏదో జీతం తీసుకుంటున్నారే తప్పితే ఆ కార్పొరేషన్ లో ₹1 నిధులు లేవు. 2014-19 మధ్యలో ఎస్సీ వాడాలో అనేక రోడ్లు మరి డ్రైన్లు కట్టించిన పరిస్థితి. ఈవేళ సప్లా నిధులు మనం ఖచ్చితంగా దళితుల వాడాలకి ఉపయోగిస్తే ఎస్సీ సప్లా నిధులు తీసుకెళ్లి బడ్జెట్ లో కలిపేసుకున్న పరిస్థితి. దళిత వాడలో తాడేపల్లిగూడలో తిరిగినప్పుడు ఎంతమంది ఎంత బాధపడుతూ మేము దోమలు కుట్టి చచ్చిపోతున్నామంటే మరి అనేక బాధ రోగాలు మరి ఈ డబ్బులు మేము సంపాదించి రోగాలకు ఖర్చు పెట్టడం సరిపోతుంది మా బతుకంతానే ఇలాగా చెప్పినప్పుడు మరి వాళ్ళ పడే ఇబ్బందులన్నీ కూడా నేను గమనించాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తాడేపల్లిగూడెం పట్టణం కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచి సన్నివేశాలు ఉంటాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుద్దని చెప్పి ఈ సభముఖంగా మోడీ గారు దళితులకి ఎంత గౌరవం అంత గౌరవించే పరిస్థితులు ఆయన ఉన్నారు. మీరు అంబేద్కర్ కి గుర్తింపు తీసుకొచ్చి భారతరత్న ఇవ్వడమే కాకుండా శృతివనం అని ఏర్పడేసి ఆయన నివసించిన 5 ప్లేసులకి ఉచిత ప్రయాణమే కాకుండా అక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఆయన జ్ఞాపకాలు భద్రపరిచే విధంగా కార్యక్రమం చేసింది మోడీ గారు. అలాగే ఇందాక సోదరుడు చెప్పాడు రమేష్ గారు, యాగల్పల్లిలో నా డబ్బులతో నేను జగజీవనరావు విగ్రహం పెట్టి అక్కడ కుమార్ అని మీ యొక్క దళిత సోదరుడు విభజన మహోత్సవం దట యాగల్పల్లిలో ఇవ్వవచ్చు. మరి వాళ్ళకి ఆ వార్త అందలేదేమో. ఇక్కడ జగజీవనరావు విగ్రహం పెడతమే కాకుండా ఆయన పుట్టినరోజుకి ఆయన వర్ధంతి కూడా అక్కడ మేము కార్యక్రమాలను కేకేస్తారు, వెళ్తాను, కార్యక్రమం చేస్తాం. అదొక విషయం. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి తెలుసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాయ చేసి ఎస్సీలందరూ నాయకులు ఉంటారు, నేనేం చెప్తా తింటారు, నాకు వాళ్ళ అనుచర వర్గం కంటే ఇంకా బాగా ఏదో పరిస్థితిలో చూస్తున్నారు మిమ్మల్ని అది గుర్తించుకోలేదు. మీ నాయకులందరూ చూసి ఆయన మీ మీద ఏ రకమైన ₹10 కూడా మీ ఎస్పీ ప్లాన్ లో కానీ ఇంకో దాంట్లో కానీ మీకు ఇవ్వాల్సిన విలువ లేదు, మీకు ఇచ్చిన ఫండ్స్ కూడా రాలేదు. ఎందుకు చెప్తాడు ఆ విషయం? బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకులు అటువంటి తెలుసుకుంటే త్యాగల సముద్రం మన నియోజకవర్గానికి. నేను ఆయన మీరు ఎప్పుడైతే మనం ఏకకంఠంతో మీరంతా ఐకమత్యంగా ప్రజలకు విషయాలు వివరించి ఏదైతే మన ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఈ తాడేపల్లి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గాజుగా గుర్తించి నెగ్గించిన రోజున ఇటువంటి ఎన్నో ఉన్నాయి. 2019లో ఎన్నికల సమరంలో ఈ జగన్మోహన్ రెడ్డి వలన వైసీపీ పార్టీ వలన మోసపోయిన వర్గం ఏదైనా ఉన్నదంటే అది దళిత జాతి. మాయ మాటలు చెప్పి నుదుటి మీద ముద్దులు పెట్టి నేను దళితులందరూ నా మేనమామలు అని చెప్పేసి కులం మతం పేరుతో మాజీ సర్పంచ్ ఓట్లు వేయించుకుని తీరా ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా మోసపోయింది దళితులు. నేను పార్టీ ద్వారా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి, మోడీ గారి వక్రీకరణ అంటే మేము ఎన్డీఏ కూటమి వస్తే కనుక మీ చర్చలు ఉండవని, లేదా పాస్టర్కి ఏదైతే ఇతను 5,000 ఇస్తున్నాడో అది ఆపేస్తామని చెప్పి ఈ గ్రూప్ లో పెడుతున్నారు.
మన బంధువులు, మన అన్నయ్య, మన చుట్టమో లేదా మన ఇంటిలో చర్చ్ ఉంటుంది. పాస్ట్ గారికి వివరించండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిల జోలికి కానీ క్రైస్తవుల జోలికి కానీ మనం ఎవరు వెళ్ళరు. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ఎన్డీఏ కూటమి. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తరపున ఆయన పెద్ద కుమారుడు కొట్టు రాజేష్ కుమార్తె కంచన్లు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొట్టు సత్యనారాయణ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. గూడెంలో ప్రశాంత వాతావరణం కావాలంటే మళ్లీ కొట్టు సత్యనారాయణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కొలుకులూరి ధర్మరాజు, పచ్చమట్ల సావిత్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలకి ఇష్టానికి సరిపోయింది కానీ మరి అలా ఇబ్బంది పడకూడదని ఇచ్చారు. కానీ బట్ ఈ సిస్టమ్ అయితే 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ మనకి వచ్చింది. నాన్నగారు ఉన్న ఇదివరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేశారు అండర్ గ్రౌండ్ అనేది. అప్పుడు 2 ఓట్లు ఇస్తారమ్మా, 2 ఓట్లు ఫ్యాన్ ఆలోచించింది. ఆలోచించి కుర్రోళ్ళు ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, ఫ్యూచర్ బాగుండాలి, చదువుకోవడానికి అందరికీ చెప్పండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మనకి జగనన్న వస్తేనే మనకి ముఖ్యం. జగనన్న వస్తాడు. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నమస్కారం అండి. నేను కొట్టు సత్యనారాయణ గారి పెద్ద అబ్బాయిని రాజేష్, మా చెల్లి కంచన్. మేము ఇవాళ 1వ వార్డు నుంచి తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇవాళ నుంచి స్టార్ట్ చేసినాము. మీరు గుడుం ప్రజలందరూ మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటే, మనకి లా అండ్ ఆర్డర్ బాగుండాలి, రౌడీజం ఉండకూడదు, గుండాయిజం ఉండకూడదు, ఆడవాళ్ళ భద్రత బాగుండాలంటే మీరు తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కోటేయండి. మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. నాన్నగారు ఎప్పుడున్నా కానీ శాంతి భద్రతలతో తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ చాలా బాగుండేది. రాష్ట్రం బాగుండాలి, మన భవిష్యత్తులు బాగుండాలి. కుర్రోళ్ళందరూ మీరు ఆలోచించుకోండి. సినిమా మోజులో మాత్రం ఏదో మనం సినిమా మోజులో ఓటేద్దాం అనుకుంటే రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని వాళ్ళు ఎవరు ఆ ఉద్దేశంతో ఎవరూ లేరు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ ఏదో చేద్దామని వస్తున్నారు తప్ప, దోసుకుందామని వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. మీరందరూ ఆలోచించుకోండి. తప్పనిసరిగా మీ భవిష్యత్తు బాగుండాలంటే 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకోండి. ఈరోజు 1వ వార్డు నుంచి మేము ప్రచారం మొదలుపెట్టామండి. ఈరోజు ముఖ్యంగా మన ఊరికి వచ్చేటప్పటికి మెయిన్ లా అండ్ ఆర్డరే మెయిన్ అండి. మీరందరూ కూడా ఆలోచించింది, మన ఆడవాళ్ళు ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా సేఫ్గా బయటికి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఇంటికి రావాలి. పెద్దవాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మనం మెయిన్ కొట్టు సత్యనారాయణ గారు వస్తేనే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. వేరే ఎవరు వచ్చినా వాళ్ళ పక్కన ఉండే వాళ్ళందరూ కుర్రోళ్ళు తప్ప ఇంకెవరో లేరు. మనం ముఖ్యంగా మన ఆడవాళ్ళ గురించి ఆలోచించి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి నాన్నగారిని మళ్ళీ గెలిపించుకోవాలని మీ అందరూ భావిస్తున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారత ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకెళ్తుందని శాస్త్రవేత్త డాక్టర్ జి మధుసూదన రెడ్డి తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బివి సత్యప్రసాద్, రఫీ మహమ్మద్, సునీల్ కుమార్, కిరణ్, వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. We produce the bandwidth of this. You can see the bandwidth compression and density responses. We use the process. So we use the temperature of this bandwidth compression. This bandwidth we produce using these parameters. And this bandwidth we have processed using a stainless steel jacketing method because this gets oxidized once you expose it to temperature. వైసీపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆలస్యం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గని వీరాంజనేయులు విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేటికి 4 రోజులైనా ప్రభుత్వం వద్ద నిధులు లేక పింఛన్లు ఇవ్వడం పూర్తవలేదన్నారు. ఈ కార్యక్రమంలో డి బుల్లయ్య నాయుడు, ఎస్ శేషగిరి, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
మరి పంపిణీ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తున్నదానికి మరి నిన్న జరిగినటువంటి పరిణామాలే ఉదాహరణ. ఎందుకంటే వాలంటీర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకం కాదు. వాలంటీర్లో ఎవరైతే ఉన్నత విద్యలు చదువుకుని వాళ్ళంతా కూడా ఈవేళ లక్షలాది రూపాయల జీతాన్ని ఆర్జించేటువంటి ఆ సమయంలో కూడా 5,000కే పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికే ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది తప్ప వాలంటీర్ల వ్యవస్థకి అయితే ఎన్డీఏ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ వ్యతిరేకం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా వాలంటీర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న చేసినటువంటి నీచ రాజకీయాలు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పినాయి అంటే ఎవరైతే మంచం మీద నుంచి లేవలేనటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇమ్మని చెప్పి వాళ్ళంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫ్రేమ్ చేస్తే కావాలని వైసీపీ నాయకులు మండు టెంట్లో ఆ పండుటాకులు ఉండే ముసలోళ్ళని మంచాల మీద తీసుకొచ్చి రోడ్ల మీద పడుకోబెట్టి ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చేసేసింది, వీళ్ళ వల్ల ఇళ్లకొచ్చి ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన చేసి ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఒక వారం రోజుల ముందు 13,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాళ్ళ అస్మదీయులకు వాళ్ళ మనుషులకి అందరికి కూడా కాంట్రాక్టుల బిల్లు అన్ని కూడా చెల్లించేసి అందులో కమిషన్లు మరి దండుకుని ఈవేళ పెన్షన్లు వచ్చేటప్పటికి డబ్బులు లేవని చెప్పి మార్చి ఎండింగ్ అని చెప్పి 3 రోజులు లేట్ చేసి ఈవేళ 3వ తారీఖు 4వ తారీఖు 6వ తారీఖు దాకా ఇస్తామని చెప్పి కావాలని ఇంటెన్షనల్ గా ఏదైతే వాళ్ళు ఈవేళ దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటినన్నిటి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరాన్ని ఎన్డీఏ సభ్యులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి యొక్క దుర్మార్గమైన చర్యను అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో 4,000 పెన్షన్లని ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి పెన్షన్దారులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తుండగా దాన్ని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ ఆలస్యం కావటానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు, అలాగే ఆరోగ్యానికి, అలాగే రైతులకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సేవలు అందే నిమిత్తంగా పెన్షన్లు, అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు వితంతువులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉంటారు, అలాగనే బెడ్ మీద లెగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఆ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి అది అన్ని పథకాలు కూడా పేద ప్రజలకు వెళ్ళే విధంగా సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పెన్షన్లు కూడా పెట్టడం జరిగింది. అయితే పెన్షన్లు పెట్టిన తర్వాత అందరికి కూడా ఉదయం 6 గంటలకు వెళ్ళి 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా అమ్మాయిలు విదేశాలకు పంపించేస్తున్నారని చెప్పి దుర్మార్గంతో మన చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తితో ఎన్నికల కమిషన్కి కోర్టును ఆశ్రయించి ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేయటం వల్ల ఈ రోజున ఉన్నటువంటి వితంతువులు, అవ్వాతాతలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, అలాగనే వికలాంగులు ఎన్నో కష్టాలు పడుతూ చాలామంది మనం రాష్ట్రంలో ఛానల్లో చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా మా పెన్షన్లు ఆపేశారు, మాకు పెన్షన్ రావోమని చెప్పేసి చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయే పరిస్థితి ఉంది. ప్రజారంజక పాలన అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు తెలిపారు. పెంటపాడులో బుధవారం సాయంత్రం జరిగిన పల్లెపోరు 3వ రోజు కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. వలవల బాబ్జీతో కలిసి ఆయన గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జగన్ అరాచక పాలన విసిగిపోయిన ప్రజలు కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. సంక్షేమం పేరుతో వంచిన జగన్ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిలపతి వెంకట్రావు, పుల్లాబాబి, దత్తుప్రసాద్, దాసరి అప్పన్న, బండి పెద్దిరాజు, పాలూరి భాస్కర్రావు, బుద్దన బాబులు, అడబాల నారాయణమూర్తి, కె మధులత,
కుదుళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన 3 పార్టీలు తమ్ముడు తీర్మానం బాగా అందరికి వెళ్ళిపోండమ్మా పోనీ. ఈరోజు దళిత వాడలు తిరుగుతూ ఉంటే సోదరీమణులంతా కూడా అయ్యా మేము ఓటు వేసిన తర్వాత గడిచిన 4.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఒక డ్రైన్ కూడా కట్టించుకోలేకపోయాం, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు, మీరు వచ్చి ఇప్పుడు అడుగుతారు మళ్ళీ కనపడరని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పి జబ్బలు చేసుకునే వైసీపీ ప్రభుత్వం మీ ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులని ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మురుగునీరుతో ఇబ్బంది పడుతూ రోగాలు పాలయ్యి దోమలు పాలయ్యి అయ్యా మాకు విమోచన ఎప్పుడు మీరు ఎప్పుడు చేయిస్తారో అంటే చేసిన తప్పమ్మా అంటే అవును బాబు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు వేశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో డ్రైన్ కట్టారు, అండర్ గ్రౌండ్ డ్రైన్ తవ్వారు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం డ్రైన్ కూడా క్లీన్ చేయట్లేదని చెప్పి ఓపాతా ఉన్నారు. ఇవాళ చూసుకుంటే సచివాలయంలో పెన్షన్ ఇవ్వాలి, ఇవ్వకోకుండా చంద్రబాబు నాయుడు గారి వల్ల బీజేపీ వల్ల జనసేన వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పుకునే సన్నాసులు నేను చెప్తున్నా. ఏ నిధులు ఎలా ఖర్చు పెట్టాలి, అవి ఏ రకంగా పేద ప్రజలకు అందించాలి అనేది ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయవలసిన బాధ్యత చీఫ్ సెక్రటరీకి ఉంటుంది. అయ్యే చదువుకున్న వ్యక్తి కూడా ఇవాళ డబ్బు లేదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేము ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఇవాళ పెన్షన్ విధానం ఇవాళ ఏళ్ళు కనిపెట్టింది కాదు, ఎన్టీ రామారావు సమయం నుంచి చంద్రబాబు నాయుడు టైం నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పెన్షన్ విధానం 50, 100, 150, 1000, 2000, 3000 ఇవాళ వచ్చింది. మా సమయంలో మేము ఒక సెంటర్ పిలిచి పేదలకు అన్నం పెట్టి పెన్షన్ ఇచ్చిన సందర్భం తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు తెలుసు. ఎవరైనా బాగా వృద్ధులు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా పెన్షన్ పంపించాం. మీరు అందరి ఇళ్ళకి పెన్షన్ పంపించేద్దాం అని చెప్పి మీ వాలంటీర్ని మీ సొంతంగా ఓట్లు డబ్బులు పెంచడానికి ఇవాళ వాళ్ళ మీద ఆధారపడే మీరు ఎలక్షన్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటే దాని ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి దురదృష్టమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారని కూడా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యం 2019లో కూని చేయబడింది. ఇవాళ మళ్ళీ ఓటేసి ఇక ప్రజాస్వామ్యాన్ని బతికించవలసిందిగా నేను కోరుకుంటూ ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నా యొక్క గుర్తు గాజు గ్లాస్ మీద వేసి ఈ యొక్క తాడేపూడి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి మీ ప్రదాతలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే నీతివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో మేము చేసే యుద్ధంలో మీరు కూడా భాగస్థులు కావాలని, ధర్మ యుద్ధంలో మీరు కూడా భాగస్థులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈవేళ ఎన్నికల్లో పోరాటం చేయలేక చేతులెత్తేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకి పాల్పడుతూ ఉంది. ఈవేళ 3వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేక పెన్షన్లు డబ్బులు వేయకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పెన్షన్లు ఆపిందని చెప్పుకోవడం వీళ్ళ దివాలా కోరుతనానికి ఒక ఉదాహరణ మాత్రం అని చెప్పి తెలియజేస్తున్నాం. డబ్బులు వేయకుండా మేము ఆపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మేము డైరెక్ట్గా ఎవరైతే మరి వాలంటీర్లకు అవకాశం ఇవ్వకపోతే గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని పెన్షన్ పంచిపెట్టమని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ దగ్గర నుంచి
ఎంపీడీఓ దాకా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మనం దళిత వాడలో ఉన్నాం. ఈ దళితుల వాడలో ఇక్కడ ఉన్న డ్రైన్లు కానీ రోడ్లు కానీ మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏసీ తప్పితే ఈవేళ డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. దళిత సోదరులారా, ఒక్కసారి నా మాట వినండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 27 పథకాలు ఉండేవి మీ అందరికీ. అవన్నీ కూడా మీకు తెలుసు. అంబేద్కర్ విదేశీ విద్య క్యాన్సిల్ చేసిన పరిస్థితి. దళితులు మాకు 80% ఉన్నారని గర్వంగా చెప్తాడు. ఈవేళ అదే 80% తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఉండాలని చెప్పి ఖచ్చితంగా మీరు చేస్తారన్న నమ్మకంతో మరి ఈ దళిత వాడలో మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మరి జోహార్ ఇండియా. ఈరోజు 4వ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు ఆధ్వర్యంలో ఈరోజు పెంటపాడు గ్రామంలో తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు మా గ్రామంలో, మీరు వచ్చిన తర్వాతైనా మా గ్రామం అభివృద్ధి చేయండి అని చెప్పి కోరడం జరుగుతుంది. మొన్న ఎంపీ గ్రాంట్ నుంచి 50 లక్షల రూపాయలు ఈ గ్రామానికి డెవలప్మెంట్ గురించి ఇస్తానని చెప్పని పంచాయతీ తీర్మానం అడిగితే ఈ వైసీపీ నాయకులు పంచాయతీ నుంచి తీర్మానం ఇవ్వకుండా ఈ గ్రామ అభివృద్ధికి అడ్డుపడిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేసే నాయకులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీతోటి ఈ గ్రామంలో చేయాలి. 4 రోజుల నుంచి ఇక్కడ చూస్తుంటే గతానికి ఇప్పటికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన శూన్యం. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పరిపాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకుంటే అసలు పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ చూస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలు ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయడానికి, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటు చూసినా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ టి జానకిరాం ఆదేశాలతో వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున విద్యార్థులకు ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సూర్యకుమారి, సలోమి సునీత, ఎం మాధవి, పి వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 6, 11 వార్డులకు సంబంధించిన యువత బుధవారం రాత్రి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, బొలిశెట్టి రాజేష్, పైబోయిన వెంకటరామయ్య, గుర్జు సూరిబాబు, పైబోయిన రఘు, సజ్జా సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడమ్మా, ఇటు చూడు. అలాగే ప్రొఫెసర్ గారు చదివండి వచ్చేవాళ్ళు. మోహన్ గారు ఎలా నుంచి ఎలా చూడు. గారు 6-11 వార్డుల నుంచి జనసేన పార్టీ కుటుంబానికి ఇన్వైట్ చేసినటువంటి యాదవ్ శివాజీ గారు, మరి ఈ రోజు అంతా మిత్రులంతా ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని కలిసి మీ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకుని దాని మీద మనం పరిష్కారం తీసుకుని రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చెప్పిన దాని బట్టి ఈ మీటింగ్ మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య
దాదాపుగా నేను పుట్టక ముందు నుంచి కూడా బహుశా నాకు 60 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. అలాంటివి ఇళ్ళని ఇప్పుడు మేము ఖాళీ చేయించేస్తాం, లేకపోతే మీ డబ్బులు ఇవ్వండి, ఇల్లు కట్టుకోనివ్వం, ఆ పార్కులోనే ఉండాలి అనేటువంటి పరిపాలన మనకు కనబడుతుంది. ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యల్ని తీర్చుకోవడానికి, కానీ ప్రజలకు సమస్యలు సృష్టించి డబ్బుగా మార్చుకునే వ్యక్తులు ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా మనం తాడేపూడి పట్టణంలో ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యాం, మన ప్రజలకి ఏంటి తాగునీరు ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, రోడ్లు వేయాలి, నిరుపేదలు ఉంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే కావాల్సిన ఇంటికి లోన్లు ఇప్పించాలి, వ్యాపారస్తులకి సబ్సిడీలు ఉంటే వ్యాపారంలో లోన్లు ఇప్పించాలి. మరి ఇసుక మీద కార్మికులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదివరకు లక్ష్మణరావు గారు తెలుసు, ఆయన దగ్గర దాదాపు 100-150 మంది వర్కర్స్ పనిచేసిన మేస్త్రి ఆయన. అలాంటిది ఇవాళ 10 మంది కూడా రాని పరిస్థితి, అంటే వర్కర్ లేవు. ఆ 10 మంది కూడా పని చెప్పలేని పరిస్థితి. మాకు కావాల్సింది మీరు ఇచ్చి ముష్టి కాదు, మన పిల్లలకి నెలకి 50,000 రూపాయలు సంపాదించి జీతం ఇప్పించండి, అలాంటి ఉద్యోగాలు ఇప్పించండి. మీరు ఇచ్చి 3,000-4,000 పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు, దేనికి సరిపోతాయి. తాడేపల్లిగూడెంలో గుల్జీ సింగ్ గారి పిల్లల ఇక్కడికి ఎవరు మీ 11వ వార్డు 6వ వార్డు చూసుకోండి. గతంలో కనకమహాలక్ష్మి గుడికి అక్కడ స్థలం ఇచ్చి కౌన్సిల్ అందరూ చెప్పి ఘనత ఉందంటే ఒక గుల్జీ సింగ్ గారిని చెప్పచ్చు. అలాగే ఇక్కడ కంపోస్ట్ యార్డ్ మన అందరికీ ఇబ్బంది జరుగుతుందంటే కంపోస్ట్ యార్డ్ కూడా మార్పించాడు ఆయన. ఇక్కడ నుంచి చివరి వరకు కూడా సిమెంట్ రోడ్ వేసిన తర్వాత సప్లై వేసిన తర్వాత కూడా గుల్జీ సింగ్ గారు వస్తుంది. గుల్జీ సింగ్ గారు 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా చేశారు. 2014-2019 వరకు కూడా చైర్మన్ గా చేశారు. ఎవరైనా బిల్డింగ్ అయినా ఆప్షన్ జరిగిందా మీకు? ఎవరికైనా నీళ్ళు రాకపోవడం జరిగిందా? ఈ నీళ్ళ పైప్ లైన్ కట్టేసి ట్యాంక్ ద్వారా వాటర్ పంపిస్తున్నట్టు చూపిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా నీకు ఇబ్బంది ఉందా? ఇక్కడ కౌన్సిలర్ గారు చేశారు 10వ వార్డు కింద రఘు గారు, ఆయన ఇప్పుడు 2000లో చేశారు కౌన్సిలర్. అప్పుడు నీకు అప్పుడు ఏం లేదు కదా, కానీ కొత్తగా సృష్టిస్తున్నారు. మీరు ఆలోచించండి, గుల్జీ సింగ్ గారు ఎంత మంచి వ్యక్తి అన్నది మీకు తెలుసు. కరోనా టైంలో పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు, వాళ్ళకి సంబంధించిన పాల ప్యాకెట్లు ఆయన సొంత డబ్బులతో కలిపి మనం చూసాం. 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది, ఒక దుర్మార్గ పాలన నడుస్తుంది 5 సంవత్సరాల పాటు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మన వస్తువు ఏదైనా ఇంట్లో వస్తువు ఎవరైనా వచ్చి ఒకసారి ఏమంటే ఈ బైక్ ఈ కారు లేదంటే ఫోను ఒకసారి ఏం ప్రమాదం ఉండదు. కానీ ఒక దుర్మార్గుడికి ఓటు వేస్తే ఒకసారి కదా వేస్తే ఏం జరిగిందని మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున బీజేపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఒకటే నినాదం, ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం పదవి నుంచి దించేయాలి. ఎందుకు దించాలని మీరు ఒక ఆలోచన రావచ్చు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది, లేదంటే నెలకి 3,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు, ఏదైనా 10,000 మా ఖాతాలో పిల్లలు చదువుకు వేసాడంటే ఇవన్నీ ఎవరి డబ్బులు? అవన్నీ మనే కదా. ఎలా అంటే మన దగ్గర పన్నుల రూపంలో పీల్చి తుప్పికేసి మనం లాగేసుకుని వాళ్ళ మీరు ఒకటే చూడండి, ఒక గురువుకి తెలుస్తుంది, ఇక్కడ మహిళలకి తెలుస్తుంది, వాళ్ళ కుటుంబ పోషణలో ఒక్కొక్క నూనె మీరు తీసుకుంటే కనీసం ఇంట్లో పోయించి ఒక నూనె తీసుకుంటే ఎంత ఇప్పటికి అంతకుముందు 4 లైట్లు 2 ఫ్యాన్లు ఫ్రిడ్జ్ వేసుకుంటే మీకు ఎంత బిల్లు వచ్చేది? ఇవన్నీ కూడా అంటే మన నిత్యావసర వస్తువులు కానీ మనం ఇచ్చేటువంటి వాడేటువంటి అనేక రూపాయల వస్తువుల రూపంలో పన్నులు అధికించేసి మన దగ్గర లాగేసి మనకి నెలకో సంవత్సరానికి ఇంత బిచ్చ వేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వేస్తున్నాడు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు బుధవారం పట్టెంపాలెంలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సర ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, వెంకటరత్నం, భాస్కరరావు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా దోమల నివారణ చర్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.